చెమ్మ పడలేదు, మర్యాద జ్ఞాపి. చెమ్మ పడింది. చెమ్మ చెమ్మ ఇవి నా పిల్లలు, ఇది నా తల్లి. గేమ్ రూల్స్ చెప్పాలి. వచ్చిందండి వయ్యారి. డీలా? డీల్. తొండి ఆడద్దు. తొండి, ఓకే. ఎవరు ఆడతారో చూద్దాం. తొండి. సరే. హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు మై మినీ వరల్డ్. నేను నమస్కారం పెడతా. ఈరోజు మేము చిట్టి మామ కలిసి అష్టచమ్మ ఆడిపోతున్నాం. ఓకే, ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఏది 10 రూపాయలు. నా దగ్గర 10 రూపాయలు ఉంది. 10 రూపాయలు. ఇద్దరం కలిసి 20 రూపాయలు పందెం కాసుకొని ఆడుతాం. ఎవరు గెలుస్తారో తెలుసుకోవాలంటే చివరి వరకు చూడండి. 20 రూపాయలు మధ్యలో పెట్టాలా? ఈ 3 నా పిల్లలు, ఇది తల్లిని సగం గీసేసా. ఈ 3 ఇలా పెట్టుకుంటున్నాను. ఇందాక 20 రూపాయలు పెట్టాను కదా, ఇదిగో మధ్యలో పెట్టుకొని 20 రూపాయలు పెట్టు. ఇవి నా పిల్లలు, ఇది నా తల్లి. సో వీటిని మధ్యలో పెట్టుకుందాం. గేమ్ ఎవరు స్టార్ట్ చేయాలో డిసైడ్ అవ్వడానికి మేము స్టోన్ పేపర్ సీజర్ ఆడబోతున్నాం. కట్టు. స్టోన్ పేపర్ సీజర్. ఓ, నువ్వే గెలిచావు కాబట్టి నీతోనే మొదలు పెడతాం. ఓకే, వెయ్యి. గేమ్ రూల్స్ చెప్పాలి. 4 వైట్లు పడితే చెమ్మ, మొత్తం అన్ని 5 ఉన్న వైట్స్ పడినా బ్లాక్ పడినా అష్ట. ఇక రెండిట్లో ఏదైనా ఒకటి పడితేనే నప్పాలి. ఇంకా నేను ఇలా లోపలికి ఎంటర్ అవ్వాలి, నువ్వు ఇలా లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇలా రౌండ్గా తిరగాలి. అన్నీ ఇందులోకి వెళ్ళిపోతే ఆ 20 రూపీస్ వాళ్ళకే వస్తాయి. డీల్. తొండి ఆడద్దు. తొండి ఆడద్దు. తొండి, ఓకే. ఎవరు ఆడతారో చూద్దాం. తొండి. సరే. రెచ్చగొడుతున్నావు సూరి. ఫస్ట్ ఐటమ్ చేస్తున్నా. ఫస్ట్ ఐటమ్లోనే అన్ని అష్టార్ రావడం నీ ఫీలింగ్ ఏంటి? చాలా హ్యాపీగా ఉంది. ఏంటి బాబన్నా ఇంకోసారి? చాలా హ్యాపీగా ఉంది. గేమ్ విన్ అవుతాను అనుకుంటున్నావా? చూడు, 2 పడింది. 2 చెమ్మాలు చూపి నాకు. 2 చెమ్మాలు 2 పడింది నాకు. ఓకే, చూపి. ఇది నా తల్లి అన్నాను కదా, నా తల్లిని 2 చెమ్మలు ఇక్కడ నొప్పుకుంటున్నా, 2కి ఇది నొప్పుతున్నా. ఓ, మా చిట్టి తల్లి వేస్తుంది. వా, చెమ్మ పడింది. మళ్ళీ అలా ఉంటుంది మనతో. చెమ్మ 2. చెమ్మ 2 పడింది. ఇక్కడ 2 పడింది. చెమ్మకి 2కి. ఓకే ఓకే, తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. వేస్తున్నా. 1 కొట్టాలి కదా దొంతున్నప్పుడు. నేను కూడా ఇలాగ వేస్తాను కదా, అలాంటప్పుడు ఇలా పడిపోయింది. అలాగా నేను కూడా ఇలాగ ఒక్కొక్క దాని మీద ఒకటి ఇలాగ వేసేస్తాను. మరి ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ వచ్చేది. మళ్ళీ వస్తుంది. మరి లేదు, నీది ఒకటేనా? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? తొండమ్మా చాలా. ఇలా దూరంగా వేసినప్పుడు ఒక దాని మీద ఒకటి వచ్చినప్పుడు కొట్టాలి. అన్ని దగ్గర ఇలా వేస్తావు, ఇలా వేసినప్పుడు కొట్టాలి. అది లేదు. లేదు, అది చూస్తాం. 1 కదా నాది. ఇదిగో 1 నొప్పుతున్నాను నేను. చెమ్మ పడింది. కిందకి రాగానే నీ లెక్క పెరిగింది. చూడు, కొట్టు. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు. అయినా చెమ్మనే పడింది. 2 చెమ్మలు అని చెప్పేస్తాను. గేమ్ నువ్వు దాని మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ దీని మీద పెట్టు. 1 చెమ్మ పడింది, 2 చెమ్మలు అని వేస్తాను. 1 పడింది, 2 పడింది. 2 వచ్చినాయి. అంతేనా? చెమ్మకి ఇది, 2కి ఇది. ఇప్పుడు నువ్వు ఏదో చేస్తున్నావు, అన్ని నీకు చెమ్మలు నాకు చెమ్మ. నొప్పుకున్నావు.
అందుకు ఎలా 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 వేయకూడదు, ఎలా వేయాలి? మళ్ళీ చెప్పు ఒకసారి. నవ్వుతున్నావా? నువ్వు అన్ని తొండాడేస్తున్నావు, ఇలా వేస్తున్నావు, ఇలా కాదు ఇలా వెయ్యు. ఇలాగ నేను ఇలా అనుకొని ఇలా వేస్తున్నా చూడు. చెమ్మ 3 నేను ఒప్పుకోను బాబాయ్, నేను ఎందుకో చెమ్మకి ఇది ఇవే తగ్గించుకుంటే మంచిది. అట్లాంటి పెట్టుకోదురా, నాకు చెమ్మ పడింది. నేను ఒప్పుకోను, ఆ. ఒప్పుకోను. అలాంటి లేదు, మళ్ళీ కావాలంటే ఫస్ట్ నుంచి చేసుకో. అంత సీన్ లేదు, నాకు చెమ్మ పడింది. మళ్ళీ చెమ్మ పడిపోతుంది. ఆడుకుందామా? ఇంత గెలిచినాక ఫస్ట్ నుంచి ఆడతారా ఈ తొండి? ఉన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. దీన్ని అసలు ఏం తొండి అని చేయొద్దు అయితే ఇలాగా ఎలాగా దూరం నుంచి ఇలాగ వెయ్యు. వీళ్ళకి ఇక్కడ నుంచి చేస్తాను, మూలకి ఒక పక్క ఎగిరిపోద్ది. అప్పుడు సరేలే. చెమ్మ 3 పడింది నాకు. చెమ్మకి ఇదో 3కి పెక్కేది ఇంకోటి సరిపోయింది. వేసినావు చూపి. చెమ్మ అంత సీన్ లేదు, చెమ్మ ఇటు పడలేదు. చెమ్మ పడింది. పడలేదు, నేను రికార్డ్ చేయలేదు. పోనీలే, అలా వదిలేద్దాం. ఇప్పుడు మళ్ళీ వేస్తాం. చెమ్మ పడలేదు, మర్యాదకి అంత చెమ్మ పడింది. చెమ్మ 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 పడలేదు, 2 1 పడింది. పడింది. ప్రామిస్ నీ మీద ఒట్టు, చెమ్మ పడింది అక్కడ. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? పిచ్చిన గేమ్ చాలా బాగా నడుస్తుంది, కానీ మధ్యలోనే పవర్ పోయింది. ఇంకా మేము ఎందుకు ఊరుకుంటాం? చాలా రోజుల నుంచి డీమార్ట్కి వెళ్ళాలి, ఇంట్లో సరుకులు కూడా అయిపోవచ్చాయి అని చెప్పి లేడీకి లేచిందే వేలన్నట్టు వెంటనే బయలుదేరిపోయాం. మేము ఎలాగ బండిలో పెట్రోల్ లేదు, ఇంత దూరం జర్నీ చేస్తామని ప్లాన్ కూడా లేదు, అందుకని పెట్రోల్ బంక్ వచ్చేసాం. చూస్తే బండి బ్యాక్ టైర్లో గాలి కొంచెం తక్కువగా ఉంది, సో గాలి కొట్టించి వెంటనే స్టార్ట్ అయిపోయాం. అక్కడ నుంచి వెదర్ని ఎంజాయ్ చేసుకుంటూ అలా వెళ్తున్నప్పుడు మధ్యలో చూడండి ఈ స్కూటీ అబ్బాయి దేవనా సినిమా చూసుకుంటూ బైక్ డ్రైవ్ ఎలా చేస్తున్నాడు. ఎంతైనా అన్న టాలెంటే వేరే లెవెల్ కదా. అన్న టాలెంట్కి ఒక లైక్ వేసుకోండి. మేము కావాల్సిన గ్రోసరీస్ అన్ని కొనుక్కొని బయటకు వచ్చేసరికి బయట మొత్తం ఫుల్ ఖాళీ అయిపోయింది. చివరికి చింటూ బ్రోస్ ఇంకా మేము మాత్రమే మిగిలాం. మేమే లేట్ అనుకుంటే మాకంటే ఇంకా చాలా లేట్గా లోపల ఇంకా చాలా మంది షాపింగ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు వీడియో చూశారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో అంతా కొంత మీకు నచ్చే ఉంటుంది, అందుకని ఒక లైక్ చేసుకోండి ప్లీజ్. ఇలాంటి మరిన్ని ఫన్నీ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు నాకు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ. 1Kకి దగ్గరలో ఉన్నాం, ప్లీజ్ సబ్స్క్రైబ్.